హాయ్ అండి అందరికీ. నేను మీ సీత. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు రెసిపీ వచ్చేసి బ్రెడ్ క్యారమెల్ పుడ్డింగ్ అండి. ఎంతో టేస్టీగా ఉండే, నోరు ఊరించే ఈ బ్రెడ్ క్యారమెల్ పుడ్డింగ్ చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. వంట రాని వాళ్ళు కూడా ఎంతో ఈజీగా చేసుకునే ఈ బ్రెడ్ క్యారమెల్ పుడ్డింగ్ ఇలా ఒక్కసారి చేసి చూడండి. మీరు మళ్ళీ మళ్ళీ చేసుకుంటారండి. అంత బాగుంటుంది. ఎంతో టేస్టీగా ఉండే ఈ బ్రెడ్ క్యారమెల్ పుడ్డింగ్ అయితే చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. చూసారు కదా! చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా! చూస్తేనే ఎలా ఉందంటే తింటే ఎలా ఉంటుందో ఒకసారి మీరు చేసి చూడండి. అంత బాగుంటుందండి ఈ బ్రెడ్ క్యారమెల్ పుడ్డింగ్ అయితేని. నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుందండి. చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. చిన్నపిల్లలకైతే చాలా ఇష్టంగా తినేస్తారు. దాన్ని ఏ విధంగా తయారు చేసుకుందామో చూసేద్దాం రండి. నేనైతే ఇలా బ్రెడ్ పీసులను అయితే ఒక 7 పీసులను అయితే తీసుకున్నానండి. తీసుకుని వాటి సైడ్ నుండే బ్రౌన్ పార్ట్ అంతా తీసేసుకున్నాను. తీసేసుకుని ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లోకి అయితే నేను ఇలా చిన్న చిన్న ముక్కలను అయితే చేసేసుకున్నానండి. ఈ బ్రెడ్ ముక్కల్ని ఈ ఒక అరకప్పు అయితే షుగర్ అండి, 2 ఎగ్స్ తీసుకున్నానండి. ఇలా అయితే ఎగ్స్‌ని అయితే చితగొట్టుకుని ఈ బ్రెడ్ ముక్కల్లో అయితే వేసేసుకుందామండి. అలాగే షుగర్‌ని కూడా వేసేసుకుందామండి. నేను ఒక అరకప్పు షుగర్ అయితే తీసుకున్నానండి. ఆ షుగర్‌ని కూడా వేసేసుకుందామండి. వేసుకుని ఇప్పుడైతే కాచి చల్లార్చిన పాలండి. నేనైతే ఒక గ్లాస్ అయితే తీసుకున్నానండి. ఆ గ్లాస్ కూడా ఇందులో వేసేసుకున్నానండి. ఇదైతే బాగా నాననిద్దామండి. ఇలా కొంచెం సేపు పక్కన పెట్టుకుందాం. ఇలా పక్కన పెట్టుకున్నాక తర్వాత ఇందులో అయితే ఒక అర టీ స్పూన్ అయితే యాలకుల పొడి అండి. మనం యాలకుల పొడి బదులు వెనిలా ఎసెన్స్ వేసుకుంటే చాలా బాగుంటుందండి. నేనైతే యాలకుల పొడి వేసుకున్నాను. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని ఆ మిక్సీ జార్లో ఇది వేసేసుకుందామండి. వేసేసుకుని మెత్తని పేస్ట్లో అయితే ఆడేసుకుందాం. ఈ విధంగా ఆడుకుంటే సరిపోద్దండి. దీన్ని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కడాయిని పెట్టుకుందామండి. కడాయి వేడెక్కాక 2 టేబుల్ స్పూన్లు అయితే పంచదార అయితే వేస్తున్నానండి. అలాగే 2 టేబుల్ స్పూన్లు అయితే వాటర్ కూడా వేసుకున్నానండి. ఇలా వాటర్లో బాగా ఇది గోల్డెన్ కలర్ వచ్చేదాకా, క్యారమెల్ కింద అయ్యేదాకా కలుపుకుంటా ఉందామండి. ఇలా కలర్ చేంజ్ అవుతుంది కదా! అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక కేక్ బౌల్లోకి అయితే ఈ క్యారమెల్ అంతా వంచేసుకోవాలండి. మొత్తం అంతా ఇలా కేక్ బౌల్కి అంతా పరిచేసుకోవాలి. ఇలా పరిచేసుకున్న తర్వాత మనం ఆడిపెట్టుకున్నాం కదా బ్రెడ్ మిశ్రమాన్ని అంతా కూడా ఈ కేక్ బౌల్లో అయితే వేసేసుకోవాలండి. ఇలా వేసేసుకుని ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక కడాయిని పెట్టుకుందామండి. కడాయిని పెట్టుకుని 2 గ్లాసులు అయితే వాటర్ వేసుకుంటున్నానండి. వాటర్ వేసుకుని ఇప్పుడు ఇందులోనే స్టాండ్ కూడా పెడుతున్నానండి. స్టాండ్ మీద అయితే మనం కేక్ బౌల్ని అయితే పెట్టేసుకుందామండి. ఇలా కేక్ బౌల్ని అయితే పెట్టేసుకుని దీని మీద మూత పెట్టేసుకుందామండి. ఆవిరంతా బయటికి రాకుండా ఇలా పెట్టేసుకుందామండి. ఇలా అయితే ఉడికిందో లేదో మయంగా చూసుకుంటా ఉండండి. ఈ విధంగా అయితే సరిపోద్దండి. ఇప్పుడు మనం ఉడికిందో లేదో తెలుసుకోవడానికి డూ స్టిక్‌తో ఇలాగ పొడిస్తే మనకైతే అంటుకోకుండా వస్తే అదైతే రెడీ అయిపోయినట్టేనండి. బాగా చల్లారిన తర్వాత అయితే ఇలాగ కేక్ బౌల్ చుట్టూరు లూజ్ చేసుకొని ఒక ప్లేట్ తీసుకుని ఆ ప్లేట్లోకి అయితే ఈ విధంగా అయితే ఉంచేసుకోవాలండి. ఇలా ఉంచేసుకోవాలి. చూసారు కదా ఎంతో అందంగా టేస్టీగా ఎలా వచ్చిందో. ఈ ఈ క్యారమెల్ పుడ్డింగ్ అండి. బ్రెడ్ క్యారమెల్ పుడ్డింగు చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. ఈ ఈ బ్రెడ్ క్యారమెల్ పుడ్డింగ్ అయితే రెడీ అయిపోయిందండి. నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. వీడియో చూసి లైక్ చేయండి. ఈ రెసిపీని ట్రై చేసి నాకైతే కామెంట్‌లో చెప్పండి. మీకైతే ఏ విధంగా వచ్చిందో. ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ క్యారమెల్ పుడ్డింగ్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. బాయ్ బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.